గురుభ్యో నమః. దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్. ఈరోజు గురువారం. అందరూ కూడా శ్రీపాద శ్రీవల్లభుడిని చక్కగా దత్తాత్రేయుల వారిని దర్శనం చేసుకోవాలి. ముందుగా మనం గత వీడియోలో కర్మఫలం గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాం. గొప్ప చిత్రం ఏంటంటే కర్మఫలంలో ఇది చెప్పాలి అని అనుకోవడానికి, ఇది కర్మఫలం గురించి చెప్పేశాము అని అనుకోవడానికి అసలు ముగింపు అన్నది ఉండదు. ఒకటి నిన్న ఒకరు అడిగారు, సార్ గురువు గారు ఏదైనా వీడియో చేశారా అంటే, నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు నేను ఇంకా అప్లోడ్ చేయలేదైనా కర్మఫలం అనే ఒక వీడియో మొదలుపెట్టారు. మొదటి భాగము, రెండో భాగం కూడా చేయాలి, అప్లోడ్ చేస్తాను నేను అన్నప్పుడు, సద్గురువులకు కూడా కర్మఫలం ఉంటుందా, కర్మ అనుభవించవలసిందేనా అడిగారు. నవ్వు వచ్చింది నాకు ఒకసారిగాను. నాయన, సద్గురువులే కాదు, ఎంత గొప్ప వాళ్ళకైనా సరే కర్మఫలం అనుభవించి తీరవలసిందే. దీనికి ఒక ఉదాహరణ మన రమణవారుల వారిని తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఆయనకు ఒక కురుపు ఉంది. ఆ గాయము ఎంతో బాధిస్తూ ఉండేదట ఆయన. ఈయన అనేక మంది ఒక సమస్యల్ని, అనేకమైన విషయాలని అన్నింటిలో కూడా తొలగించేవాడు ఈయన. కొంతమంది భక్తులు కదా, మా అందరినీ మీరు ఆదుకున్నారు కదా, అది ఎంతసేపు పడుకుని మీరు తొలగించేసుకోవచ్చు కదా అని. వద్దు నాయన, ఈ జన్మలో ఇది అనుభవించాను, నా కర్మఫలం ఇది, నేను అనుభవిస్తున్నాను, మళ్ళీ వచ్చే జన్మకి ఎందుకు దాచుకోవటం అన్నట్టు. ఎలాంటి వారని మనం అందరూ కూడా మనందరినీ ఆదుకుంటూ మనందరినీ ఓ గురు మార్గంలో నడిపించే ఒక సద్గురువుల అయిన రమణుల వారే అనుభవించవలసింది. ఆయనే కాదు, షిరిడి సాయినాథుల వారు, అలాగా ఎవరిని చూసుకున్నా మీరు రామకృష్ణ పరమహంస అందరూ కూడా తమ కర్మఫలాన్ని అనుభవించే తీరారు. అయితే సద్గురువుల దగ్గర ఒక విషయాన్ని ఉంటుంది, స్వామి నేను ఈ కర్మఫలాన్ని అనుభవించలేకపోతున్నానని, ఇంకా అసలు అనుభవించలేకపోతున్నానని పదే పదే గట్టిగా అడిగినట్లయితే దాన్ని కొన్ని భాగాలు చేసి నెక్స్ట్ దానికి వాయిదా వేయటం జరుగుతుంది. అంటే నెక్స్ట్ జన్మలో నువ్వు కర్మఫలాన్ని అనుభవించవలసిందే. కాబట్టి సద్గురు ఏమంటారంటే, ఎప్పుడో అనుభవించడం కన్నా అదేదో ఈ జన్మలోనే అనుభవించేసే అంటారు. అది కాబట్టి అంటే కర్మఫలాన్ని మనం తొలగించే అనుభవించడం మంచిది. అదే ఆ కర్మఫలాన్ని మనము అనుభవించే ఓపికను ఇమ్మని సద్గురువుని అడగాలి, ఆ శక్తిని మనకి ఇమ్మని అడగాలి, ఆ తీవ్రతని తగ్గించమని అడగాలి. మనం అసలు ఈ కర్మఫలం ఎందుకు వస్తున్నది అని అంటే, మన గత అధ్యాయంలో అనుకున్నాం, నిన్నటి రోజే మాకు గుర్తుండదు. అలాంటిది కింద జన్మ యొక్క కర్మఫలాన్ని అనుభవించడం అంటే అది న్యాయమానానని. ఒకటి కర్మ అంటే నువ్వు చేసేదే కర్మ. అంటే ఉదాహరణకి ఒక ఎగ్జామ్ రాస్తావు, నువ్వు దానికి వచ్చే మార్కులు వస్తాయి. ఆ మార్కులు ఎలా వస్తాయి? నువ్వు రాసిన దానికి మట్టికి మార్కులు వస్తాయి, అంతే కదా. ప్లస్ ఇక్కడ కోర్టు కూడా ఆనందం, ఇంకో విషయం కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ విజిలేటర్ ఉంటుంది, పేపర్ దిద్దే అతను కూడా ఆనంద పెట్టాలి, నీ సమాధానం అతను ఆనందం కలిగించి ఉండాలి. నీ రైటింగ్ కావచ్చు, లేకపోతే నువ్వు రాసే ఆ సమాధానం కానీ అతన్ని సంతృప్తి పెట్టే ఉండాలి. అప్పుడు నీ మార్కులు పట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ కర్మని నువ్వు అనుభవించడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఉందో, ఆ ప్రయత్నం మన యొక్క స్వామిని ఆనందింపచేయాలి, సంతృప్తి కలిగించాలి. అటువంటి సంతృప్తి కలిగించినప్పుడు నీ యొక్క కర్మఫలం తగ్గే అవకాశం ఉంది. మరి ఏం చేస్తే ఈ సంతృప్తి కలుగుతుంది అంటే, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. గత అధ్యాయంలో మనం చెప్పాం, ఎవరిని నిందించరాదు. షిరిడి సాయిబాబా చరిత్రలో ఒక మాట ఉంటుంది. సాయిబాబా వారు లెండి తోటకి వెళ్తున్నప్పుడు ఒక అతను ఎదురవుతాడు. అప్పుడు రాగానే అతనికి ఆకేసి బాబాగారు అన్నారు, ఎందుకయ్యా ఆ పంది చూడు ఎలాగైతే అశుద్ధాన్ని
నాలుకతో అద్దుకుంటున్నారో నువ్వు ఎదుటి వారి యొక్క మలినాన్ని కూడా నాలుకతో అలాగే అద్దుకుంటున్నావు. ఎందుకు అని అడుగుతారు. అంటే అక్కడ ఆ యొక్క అధ్యాయం ఎంత వివరంగా చూస్తే పరదోషము చాలా ప్రమాదకరమైందని. పరువుల్ని ఎవరిని కూడా మనం నిందించరాదు. అతను తప్పు చేస్తే అది నిందించే అర్హత నీకు ఉండదు. ఇది మంచి చెడు అని చెప్పడానికి నీకు పూర్తిగా అర్హత ఉంది. నువ్వు అనుకుంటున్నావా? అసలు నువ్వెవరివి మంచి చెడు చెప్పడానికి? నువ్వు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అతని దోషాన్ని నువ్వు కొద్ది స్వీకరించిన వాడు అవుతావు. నీ ఆలోచన ఎప్పుడూ కూడా మంచి వైపు కొనసాగించి ఉండాలి. అలాగే మనం ఏదైనా చేస్తున్నప్పుడు కూడా, మనం ఏదైనా పని చేస్తున్నా ఏం చేస్తున్నా సరే అది ధర్మబద్ధంగా ఉందా లేదా అని ఆలోచించాలి. ఏదైనా కర్మఫలం అనేది మనం చేసేది చిన్నప్పుడే మనం దాన్ని కట్ చేస్తూ ఉండాలి. ఒకసారి మా నాన్నగారు మా చిన్నప్పుడు ఒక కథ చెప్పారు. ఆయన ఒక బాలుడు స్కూల్ నుంచి వస్తూ ఎక్కడో తోటకూర కట్టలో లాక్కొచ్చి అమ్మకి ఇచ్చేట. తల్లి వెంటనే ఎంతో ఆనందించేసిందట. నా కొడుకు చిన్న వయసులోనే ఎంత ఆలోచన వచ్చిందో ఇంట్లోకి తోటకూర పట్టుకొచ్చాడని. ఆ తర్వాత తల్లి తోటకూర పట్టుకొస్తే ఆనందించింది కదా అని రేపు పక్కవాడి తోటలో కూరగాయలు కోసుకొచ్చాడు. అలాగా కొన్నాళ్ళకి అతను ఒక ఇంట్లో దొంగతనం చేసి జైల్లో పట్టుబడ్డాడు. వెంటనే తల్లి బిడ్డను చూడటానికి వెళ్ళినప్పుడు లాగా ఒకటి కొట్టిందట. లాగా ఒకటి కొట్టేట కొడుకు. అమ్మ, ఆ రోజు నువ్వు తోటకూర చేసినప్పుడే, దొంగతనం చేసినప్పుడే నన్ను దండించి ఉంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అని. మనం ఇదే చూడండి, ఈ తల్లి ఆ రోజే ఈ తోటకూర విషయంలోనే ఖండించి ఉన్నట్లయితే అతను ఒక గది దొంగగా కొడుకు మారడం అంటే అది కర్మే కదా. అది తనకి తాను తయారు చేసుకుంది. అది వేళ తల్లి అనుభవిస్తుంది. ఆ రోజు తోటకూర చేసినప్పుడే కొడుకునికి దండించి ఉంటే అంటే నేను ఎందుకు ఈ కథ ఉద్దేశం ఏంటంటే కర్మ ఫలము అన్నది నువ్వు తయారు చేసుకుంది మాత్రమే, భగవంతుడు ఇచ్చింది కాదు. కాబట్టి నువ్వు నీ వల్ల నువ్వు అనుభవిస్తున్నది, నువ్వు చేసేది నువ్వు అనుభవిస్తున్నావు కదా. మరి దాన్ని నువ్వు దేవుని చాలా మంది అంటుంటారు, స్వామి ఏంటిది ఇన్ని కష్టాలు పడుతున్నావు, నేను అసలు ఉత్త పుణ్యాన్ని కూడా నేను ఏ పాపం చేయలేదు అంటారు. నువ్వు ఏ పాపం చేయకుండా అయితే కష్టాలు అనుభవించడం జరగదు. నువ్వు ఏదో నీ ఒక చేసే ఉంటావు కాబట్టి నీ కర్మ ఫలం నువ్వు అనుభవిస్తావు. నీది మాత్రమే అనుభవిస్తావు. చాలా మంది అంటారు తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారు మనం అనుభవిస్తావు. నీ తల్లిదండ్రి, నీ ముత్తాతల్లి లేదా నీ ఇంటి పక్క వాళ్ళని నువ్వు అనుభవించావు. నువ్వు ఏదైతే నువ్వు ఈ జన్మలోనో వచ్చే అంతకుముందు జన్మలోనో నువ్వు చేసే పాప కర్మలు మాత్రమే నువ్వు అనిపించడం జరుగుతుంది. ఇది పాప కర్మ ఫలితము. నీవు దేనికి భయపడాలంటే కర్మ ఫలానికి భయపడాలి. కర్మ అనేది ఒకటి ఉంది, అది మనం శిక్షించి తీరుతుంది అని. నిన్ను ఎవరైనా రక్షిస్తాడమో ఈ కర్మ సిద్ధాంతం నుంచి నువ్వు తప్పించుకోలేవు. దానికి భయపడినట్లయితే నీకు అసలు ఈ కష్టాలన్నీ కొని రావు. మనం ఎప్పుడు కూడా పూర్తిగా సద్గురు యొక్క శరణాలు ఉన్నట్లయితే కర్మ ఫలాన్ని నెమ్మదిగా తీవ్రతను తగ్గిస్తూ ఉంటుంది. ఎందుకు తగ్గిస్తారు అంటే మనం ఎప్పుడైతే ఈ గురు తత్వంలో ఉన్నామో మన పాపాలు చేయాలనిపించదు, తప్పు పనులు చేయాలనిపించదు. అయితే చాలామంది పైకి చాలా గొప్ప వాళ్ళు నటిస్తూ ఉంటారు, మనసు మాత్రం చంచలంగా పరుగులు తీస్తూ ఉంటుంది. మనము ఒక స్త్రీ వచ్చినప్పుడు పైకి చాలా వినయంగా చాలా పద్ధతిగా మాట్లాడుతుంటాం, లోపల మన మనసు ఒకటి ఉంటుంది. అది ఏం ఆలోచిస్తున్నది అది కూడా అదే ఆ మనసులో ఉంది. చూసారా, ఒక ద్రోహాభిప్రాయం వస్తుంది. పైకి మనం తెలియచేయకపోవచ్చు కానీ దాని కర్మ ఫలమే ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? అంటే నీళ్లు నువ్వు శుభ్రం చేసుకోవటము పైకి కాదు, ఈ దెయ్యం కాదు శుభ్రం చేసుకుని నీ మనసుని పూర్తిగా కంట్రోల్ చేసుకుని, నీ మనసుని నువ్వు పూర్తిగా స్వాధీనపరుచుకుని, నిన్ను నువ్వు తెలుసుకుని, నువ్వేంటే ఏంటో నువ్వు తెలుసుకుని అది మార్చినప్పుడు ఆ కర్మ ఫలాన్ని తీవ్రతను తగ్గించుకుంటూ ఉండొచ్చు.
ఇంకా మరొక అధ్యాయంలో ఇది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మరో అధ్యాయంలో మనం మరో భాగంలో తెలియచేసుకుందాం. కర్మ బలం మాత్రము గురు చరణాల వద్ద పూర్తిగా తగ్గించుకో. అదే కర్మబలం ఇది అని అనడానికి సరిపో మనం. అంటే అంత జ్ఞానం కూడా మనకి లేదు. రకరకాల యోగులు స్వామీజులు తెలియజేశారు. నెక్స్ట్ అధ్యాయం ఈ కర్మబలాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, మనం ఎలా ఉండాలి అనేది నేను తెలియజేస్తాను. జయ గురుదేవ.